నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైఎస్ షర్మిల ఈ మధ్య జగన్ పైన ట్వీట్లు ఎక్కువ పెడుతూనే ఉన్నారు. అయితే రీసెంట్గా నీకు అణువణువున భయమే, అందుకే అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. అంటే నిజంగానే జగన్ కి భయమా? అంటే ఒకప్పుడు 151 మందిని వెనకేసుకొని బోర విరుచుకొని వచ్చిన వాడు కొంచెం ఆయన సీటు కూడా వెనకడిస్తారు, ఫ్రంట్ ఇవ్వరన్నమాట. ఆయన కామన్ ఎమ్మెల్యే, ఎక్స్ సీఎం, ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలన్నది మన రాజ్యాంగం రాస్తుంది. వెనక ముందు కూర్చోవాలో, 3వ సీట్లో కూర్చోవాలో, 3వ లైన్లో కూర్చోవాలో, ఆఖరి లైన్లో కూర్చోవాలో అన్నది మనకి గవర్నమెంట్ చెప్తుంది. దాని మీద వీళ్ళు అంటే రగిలిపోయి సెగలు కాకవలసిన అవసరం లేదు ఇప్పుడు. కాబట్టి ఇలాగ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయమ్మా. జవహర్లాల్ నెహ్రూ తాలూకు భార్య విజయలక్ష్మి పండిట్ తెలుసా? ఆ విజయలక్ష్మి పండిట్ అంటే నెహ్రూకి పడదు. ఇప్పుడే కదా, అప్పుడు కూడాను అన్నా చెల్లెళ్ళు పడదు. కానీ వాళ్ళు రాసుకున్న లెటర్స్ ఉంటాయి, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాయో. విజయలక్ష్మి పండిట్ను జవహర్లాల్ నెహ్రూను ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. అందులో ఒక రవ్వ ఆడవాళ్ళ తాలూకు ఫీలింగ్స్ తెలుసు కనుక అది మాత్రం మెలో డ్రామా, అద్భుతమైన డ్రామా అన్నమాట. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎంత అభిప్రాయ భేదాలు ఉన్నా ఒకరికొకరు ప్రాణం ఇచ్చేసేవాళ్ళు. రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఎందుకు అది? అలాంటి రాజకీయాలు కావాలి. కానీ ఆయన లేపారా, ఆయన తీసేయారా, ఆయన పొడి చేయారంటే ఏంటంటే ఇదంతా. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, సారీ రిపీట్ షర్మిల ఏం చెప్పింది, ఏమయ్యా నీకు అంత భయమా, వెళ్ళాలి కదా అంటే, నాకు ప్రతిపక్ష హోదా లేదు కదా, ప్రతిపక్ష హోదా లేకుంటే నేను లోపలికి వెళ్ళను. తర్వాత ఏమో వాళ్ళన్నీ కూడా నా మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు పని ఉన్నారు. అసెంబ్లీలో నన్ను అవమానం చేస్తారు కదా, ఎంత బతికి ఊరేసుకొని చావాలా, అందువల్ల వెళ్ళటం లేదు. పోనీ మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించి నాకు ఒక ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి హోదాని ఇప్పించగలిగినట్టు వెళ్తానని చెప్పాడు. అది ఇవన్నీ ఎలాగుంటాయంటే ఊపిసిపోని మాటలను, తర్వాత దురాశ అన్నమాట. ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? నువ్వు లాస్ట్ ఎన్నికల్లో చెప్పిన మాట మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు నీ తాలూకు పార్టీలో ఒక 5 మందిని తీసేసుకున్నట్టు నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఛాలెంజ్ చేశావు కదా. ఆ ఛాలెంజ్కి రీఛార్జింగ్ కదా. వాళ్ళకి 23 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కింది, కానీ ఇంకా అది లేదు కదా. 12 సీట్లు కదా, ఎక్కడ మొహం పెట్టుకుంటావు? నాకు ఇష్టం ఉంది ఇచ్చేస్తాను పదవి. అందువల్ల పదవులు అంటే ఏ శాఖకు చెందిన వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఎవరైనా ప్రత్యర్థులు ఎవరైనా ఉండి వాళ్ళకి అనుకూలమైనంటే, అది కూడా దేశం కోసం, దేశ సౌభాగ్యం కోసం అనుకూల వాతావరణం ఉంటే కొంచెం చూసి పెట్టండి. మీరు చేసిన అంటే ప్రజాక్షేమం కోసమే, మేము చేసిన ప్రజాక్షేమం కోసమే అని అలా పనులు చేయించుకోవచ్చు. అంతేగాని ఇది ఏమిటండి ఇదంతా? అంటే నిజంగానే జగన్కి ప్రాణభయం ఉందంటారా? ప్రాణగండ ఎవరు చేయరమ్మా. జగన్కి అది మనకేంటంటే మీడియాలో అదిగో పూలంటే ఇదిగో తోకంటాం. ప్రాణగండం ఉందని పవన్ కళ్యాణ్కి 2 నెలలు వాడు చెప్తున్నారు. అంత తేలిగా ప్రాణగండం ఉన్నాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పట్టుకుంటే రక్తపాతం జరుగుద్ది. వాళ్ళు పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు ఉన్నారు చూసారా, పవన్ జస్ట్ చిన్న ఇప్పుడు గులకరాయి లాంటి దెబ్బ తగిలిందంటే అవుట్, అంతే, అడ్డంగా వేసేస్తారు. అంటే వాళ్ళ అభిమానం అలాంటిదన్నమాట. వీళ్ళు రాజకీయాలు తెలియకుంటే ఏదో మాట్లాడుతుంటే అలాగే వద్ది. ఇప్పుడు అందులో ఒకటైనా రాజకీయం తెలిసిన వాడు లేదు. ఇప్పుడు ఎవరు కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, సురదా కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, తర్వాత వల్లభనేని వంశీకృష్ణ కానీ, వీళ్ళందరికీ ఎవరికైనా రాజకీయం తెలుసా? నోరిప్పి గబ్బైపోవడం తప్ప. అందువల్ల అసలు ముందు నిన్ను నువ్వు చక్కదిద్దుకో. అది మనకి ఆధ్యాత్మిక భావనలో ముఖ్యమైనది. ఎవరో వచ్చి నాకేదో హెల్ప్ చేసేస్తాను అనుకోవద్దు. ఎప్పటికైనా నిన్ను, నీ స్థాయిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నీదే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నిన్ను అందరం ఎక్కించేస్తారు అనే మాటలు శుద్ధ వేస్ట్.
అంటే ఇప్పుడు ఒక జగనే వెళ్ళట్లేదు అంటారా ఎంపీ అసెంబ్లీకి, ఇంకా వేరే అంటే తన ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళట్లేదు అంటారు? అవునమ్మా, వాళ్ళ యజమాని వెళ్ళకపోతే వీరెందుకు వస్తారు? జనరల్గా అంతే కదా, ఏదో బేటా డబ్బులు కాసిపడి వస్తారు. కానీ ఒకసారి ఎమ్మెల్యేలు వెళ్ళినట్టయితే 2,000 3,000 ఇస్తారు. ఆ బేటా డబ్బుల కోసమే కదా. భోజనం ఫ్రీగా దొరుకుతుంది క్వార్టర్స్లోను, ఎమ్మెల్యే క్వార్టర్స్లోను. ఇంకా దేనికి? ఏ బిల్లులు అవి పెడతారు చూసారా, ఆ బిల్లులు అవి పెట్టిన సంబంధిత బిల్లు పాస్ అయినప్పుడు అక్కడ మధ్యవర్తి ఎవరో ఉంటారు, చాలా నమ్మకంగా ఉన్నట్టు ఉంటారు అనమాట. ఎవరికి అవసరమైంది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరు స్వచ్ఛంగా స్వచ్ఛశీలతో ఎవరు పనిచేసే వాళ్ళు లేరు మా దృష్టిలో. అంటే ఇప్పుడు షర్మిల ఎందుకు ఇంత అటాక్ చేస్తుంది అంటారు సార్? అంటే వార్తల్లో ఉండాలన్న ఆశతోనేనా? షర్మిలకి మంచి టైంలో మంచి పొజిషన్ వచ్చిందమ్మా. ఆవిడ సునీత మాటలు విని కొంచెం డైవర్ట్ అయింది. ఇప్పుడు నిన్న ఆంధ్రదేశానికి ప్రెసిడెంట్ని చేశారు, కానీ ఒక పులివెందులు కాదు కదమ్మా. ఆంధ్రప్రదేశ్లో అన్ని వాడల అన్ని వీధుల్లో తిరిగి ఆంధ్రలో అందరికీ కూడా నువ్వు చెయ్యొత్తివ్వా. అది లేకుండా ఎన్నికలు ప్రకటించారు. అప్పటి నుంచి అన్నీ మాటల పోరాటమే. అది మంచిది కాదు, మనం హర్షించలేము. సొంత అన్నదమ్ముడు కదా, అన్నదమ్ముడి మీద నువ్వు మాటల పోరాటం ఏమిటి? ఆయన చెప్పాను కదా, ఓ భీష్మాచార్యులాగా నా చెల్లి మాట్లాడి నేను మాట్లాడను లెటర్ గోయివి అంటే ఇంత ఎత్తుకు ఎదిగేవాడు. అలా కాకుండా ఆవిడ మాట్లాడితే ఈయన మాట్లాడడం, ఈయన మాట్లాడితే ఆవిడ మాట్లాడడం. ఎందుకో సంహౌ షర్మిల ఎవరు మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కొలిక్కి వస్తారని అనుకోవటం లేదు. ఎప్పుడు వస్తారంటే షర్మిలకి ఇచ్చి ఆయన షేరు ఆయనకి ఇస్తేటైతే అప్పుడు కొంచెం కామ్ అవ్వచ్చు. లేకపోయినంత వరకు ఆవిడ ప్రాణం ఉన్నంత వరకు అడ్డగోలుగా ఆయన్ని పరుగు తీసేస్తుంది. అంటే ఇద్దరి మధ్యలో ఆస్తి గొడవలే అంటున్నా. అంతేమా, ఆస్తి తక్కువ కాదు కదా. ఆస్తి గొడవలు అంటే 1,000 కోట్లు కదా. పైగా ఇక్కడ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తండ్రికేమో ఈ కూతురు అంటే విపరీతమైన ఇష్టం. కూతుర్ని పాప అని పిలిచేవారు. ఇంట్లో ఉన్నంతసేపు కూతుర్ని మాత్రం ఒళ్ళోంచి దించేవారు కాదు, పెద్దమ్మాయి అయినంత వరకు కూడా. అటువంటి వ్యక్తి ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి కంటే ఒక రవ్వ ఎక్కువే తీసుకో పాప, నువ్వు వచ్చిన తర్వాత నా అదృష్టం పెరిగింది అని ఏదో చెప్పాడు. సార్ అదేం కాదు, నువ్వు ఆడపిల్ల కదా, పెళ్లి చేసి పంపించాము, ఎలాగొస్తే నీకు ఆశ రాదు అని ఈయన కోర్టులో నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.